దెబ్బతీస్తాం. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ హెచ్చరిక. నేనేం చేస్తానో ఎవరికి తెలియదు. ట్రంప్. ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో బుధవారం కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇజ్రాయెల్కు అండగా అగ్రరాజ్యం అమెరికా యుద్ధరంగంలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. యుద్ధానికైనా శాంతికైనా అమెరికా సైన్యం సిద్ధంగా ఉంది. ఆ దేశ రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేర్కొన్నారు. అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాల కోసం తాము ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఎప్పుడు ఆదేశాలు వస్తే అప్పుడు వాటిని అమలు చేస్తామని ఆయన సెనెట్ కమిటీకి తెలిపారు. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యుద్ధంలో అమెరికా జోక్యం చేసుకుంటుందా లేదా అన్న ప్రశ్నకు తాను జవాబు చెప్పలేనన్నారు. జోక్యం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, నేనేం చేయాలనుకుంటున్నానో ఎవరికి తెలియదు. ఇరాన్ మాత్రం పెద్ద ప్రమాదంలో ఉందని చెప్పగలను. వారు ఇప్పుడు చర్చించాలని అనుకుంటున్నారు, కానీ ఇప్పటికే ఆలస్యమైంది. 2 వారాల క్రితం వారు చర్చించి ఉండాల్సిందని శ్వేతసౌధంలో జరిగిన విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. అంతకుముందు అమెరికా తీరుపై ఇరాన్ సుప్రీం నేత అయతొల్లా అలీ ఖొమేనీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. యుద్ధంలో జోక్యం చేసుకుంటే అగ్రరాజ్యాన్ని కోలుకోలేని దెబ్బతీస్తామని హెచ్చరించారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని మంగళవారం ట్రంప్ చేసిన సూచనలపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్కి తాము లొంగిపోయే ప్రసక్తే లేదన్నారు. ఇరాన్ గురించి తెలిసిన వారెవరు ఇలా బెదిరించే భాషను ఉపయోగించరు, ఎందుకంటే ఇరాన్ లొంగిపోయే దేశం కాదని వాళ్ళకి తెలుసని ముందు రికార్డు చేసిన వీడియో సందేశంలో ఖొమేనీ పేర్కొన్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కాకానికి జూలై 2 వరకు రిమాండ్. సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ అక్రమ తవ్వకాల కేసులో విధించిన న్యాయస్థానం సర్వేపల్లి రిజర్వాయర్లో గ్రావెల్ అక్రమ తవ్వకాల అనుమతుల కోసం అక్రమ మార్గాలు అనుసరించిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకం ఫోర్జరీ తదితర ఆరోపణలపై నమోదైన కేసులో A2గా ఉన్న వైకాపా నెల్లూరు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి నెల్లూరు న్యాయస్థానం రిమాండ్ విధించింది. వెంకటాచలం పోలీస్ స్టేషన్ 2021 జూన్ 21 నమోదైన కేసు ఆధారంగా ఏడాది ఫిబ్రవరి 15 సిఐడి అధికారులు కేసు నమోదు చేశారు. అక్రమ్ మైనింగ్ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చిత్రాలు మార్ఫింగ్ చేసి సామాజిక మాధ్యమంలో తప్పుడు ప్రచారం చేసిన కేసులో ఇప్పటికే జిల్లా సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా కాకానున్నారు. బాపట్ల డీఎస్పీ నేతృత్వంలో నడుస్తున్న సిట్ బృందం బుధవారం పీటీ వారెంట్ ద్వారా నెల్లూరులోని 2వ అదనపు మ్యాజిస్ట్రేట్ కోర్టులో ఆయన హాజరుపరిచారు. న్యాయమూర్తి శారదారెడ్డి జూలై 2 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించగా నిందితుడు మళ్లీ నెల్లూరు జైలుకి తరలించారు. అనంతరం బెయిల్ మంజూరు చేయాలని కాకాన్ తరపు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పాస్టర్